ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ బాబాయ్ మంచి పనులు చేసిండు, అన్ని పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. వారంటారు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చిపోతుండు. కాకపోతే కొంతమంది కాలనీ ఇచ్చిన, కొంతమందికి ఇవ్వలేదు సార్. ఏంటి ఏమో మళ్ళీ అది ఇల్లు కొంతమందికి ఇవ్వలేదు అంటున్నారు. ఇల్లులో ఒకటి ప్రాబ్లం ఉందంటారు కొంతమంది, ఒకటి సర్వే చేయాలంటారు. అదొకటి. మరి వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. పట్టాలు ఇచ్చిర్రు, అవి ఇవ్వాల స్థలాలు. ఓకే, పట్టాలు పట్టాలు మీకు ఇచ్చారా? ఇచ్చారు. ఇల్లు ఇవ్వలేదు. మరి వాలంటీర్లు అడిగారా? అడిగినాను. ఏమన్నారు? వాళ్ళు ఊరి పెద్దలు ఇస్తే కదా మేము ఇస్తే, మాకేం తెలుసు అన్నారు. ఎంతసేపు పట్టిద్ది అన్నారు? 2 రోజులు పట్టిద్ది అన్నారు. వస్తాయి అన్నారు, ఇంకా ఎప్పుడు వస్తాయో ఏమో చెప్పారు. అది వస్తాయి చెప్పిన ముందే, ఇంత ముందే చెప్పి అవి ఇచ్చిన ముందే 5-6 నెలలు అయింది. మరి ఎలక్షన్ దరిదాపుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా వస్తాయేమో అడగపోయారు మళ్ళీ వెళ్ళి? అడిగిన ఏమి అన్నీ అయిపోయినాయి, మేమేమి అడగలేదు. ఇంకా వాళ్ళు వస్తాయి అంటున్నారు. జగన్ రావాలనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏం లేదు, చంద్రబాబు వస్తే గోవిందే. జగన్ అయితే బాగుంటుంది మాకు. మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎవరు? నాగార్జున రెడ్డి. ఎలా చేస్తున్నాడు పనులు ఆయన? మేము అదే చేస్తాం. ఆయన ఈసారి మాకు జంకి ఆయన వస్తే మేము అనిపిస్తుంది. ఇంకో మంచిగా చేసేవాళ్ళు రావాలి. జంకి వెంకరెడ్డి. ఒకప్పుడు చేసినాడు ఆయన? చేసిండు. ఏ పార్టీ నుంచి రావాలి ఆయన? ఆయన మన ఈ వైఎస్ఆర్సీపీ నుంచి జంకే వెంకరెడ్డి గారు వస్తే బాగుంటుంది. అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారు. అది ఖచ్చితం. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ పెట్టుకుని అవన్నీ ఏం లేవు సార్, ఏం మాట్లాడుకుందాం. బర్రెలకి కూడా వచ్చినంత మెజారిటీ రాలేదంట ఆయనకి. మరి ఇక్కడ ఏమైనా ఏం మాట్లాడదు. ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ ఇక్కడ ఏం మాట్లాడే పని లేదు ఆయన గురించి. అసలు మాట్లాడదు. జగనే వస్తారా? ఇక్కడైతే మాకు జగనే అనిపిస్తుంది. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మేము చూసిన రాజకీయ నాయకులలో కొంత ప్రకాశం జిల్లాకు న్యాయం చేసిన వ్యక్తి ఆయనే. ప్రకాశం జిల్లాకి ది బెస్ట్ ఇచ్చింది ఆయన అంటారు. అవును. మరి ఇప్పుడు చూసినట్లయితే ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి గారు. పనులు ఎలా చేస్తున్నారు? పనులు అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకి పెద్దగా ఏం లేదు. ఊర్లో ఎక్కడైనా రోడ్లు వేయించడం అలాంటివి చేస్తున్నారు. మెయిన్ అయితే నవరత్నాలు అనేవి మెయిన్గా జరుగుతున్నాయి. ఓకే, అది యువతకు ఉపాధి అనేది కొంచెం ఇక్కడ తక్కువగా ఉంది. మార్కాపురం ఏరియాలో ఉపాధి అనేది తక్కువ ఉంది. బ్రదర్, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది ఆయన కాన్ఫిడెన్స్. మా కాన్ఫిడెన్స్ మేము జగన్ అనేది ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి వస్తున్నాడు తెలంగాణకి. తెలంగాణలో ఆయన చూపించింది ఎంత ఉందో ఆంధ్రాలో అంతకంటే ఇంకా తక్కువగా ఉంటుంది. డిపాజిట్ కూడా రాదంటారు, కొన్ని డిపాజిట్లు కూడా రావు. లేదు, డిపాజిట్ ఆయనకే లేదు, ఇంకా ఇంకేమొస్తున్నాయి అంతే అంటారు. అంతే. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే మెయిన్ రావాలంటారు ముందు. అవును. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు పెట్టారు కదా, ఇంటింటికి వస్తున్నారు వాళ్ళు. వస్తున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిది అంటారు, ప్రజలకి యూజ్లెస్ అంటారు? కొంతమేరకు చాలా బాగానే ఉంది. కొంచెం వాళ్ళని కూడా ఇద్దరిని కాకుండా 100 కుటుంబాలకు ఒక్కరిని పెడితే వాళ్ళకి కూడా ఒకరికి 10,000 వస్తుంది. దానివల్ల ఫుల్ ప్లెడ్జ్గా వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 5,000కి వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్గా ఇంటి దగ్గర నుంచి చేయలేరు, అలా ఉపాధి బయట చూసుకోలేరు వాళ్ళు. ఓకే, ఇదేమైనా దానికంటే ఒక సిస్టమ్ ఉండాలంటారు. అవును. ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి అనేది మాకు మార్కాపురంలో కనిపించట్లేదు, బయట ఏరియాలో మాత్రం కనిపిస్తుంది. ఏదైనా జగన్ ప్రభుత్వం రావాలి, కొద్దిగా మంచి పనులు చేసే వాళ్ళు ఉండాలంటారు. ఓకే, ఇంకొంచెం అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకొంచెం మెరుగుపడాలి. ముఖ్యంగా మార్కాపురానికి వచ్చి ఏదైనా కొన్ని కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తే మంచిదని మా అభిప్రాయం. ఓకే, స్పెషల్ మార్కాపురాన్ని జిల్లా చేసింటే ఇంకా మేము చాలా అభినందించేవాళ్ళం. ముఖ్యమంత్రిగా జగన్, చంద్రబాబు నాయుడు? అయ్యా, ఇద్దరు ఉన్నారు కదా, ఆడి బాగానే నాయన నా కళ్ళు వేసు నాయన అని చెప్తా, అంతే. వాళ్ళిద్దరికి ఎవరు చెప్పినా కోపాలు. ఎలా ఉంది నీకు? జగన్ తెలుసు కదా, జగన్ తెలుసు, చూసావు, గతంలో చూసావు. ఆయన కత్తవులు, కొండవులు, కలబందులు అని నాటిండు ఆడ చంద్రబాబు నాయుడు. ఈయన చేయరాని పనులన్నీ చేస్తానే ఉండడు. ప్రతి కాలనీ జగనన్న రాకుంటే నాకు పింఛనే వద్దు. అది నాయన జగన్ రావాలంటావు? వస్తాడు, తప్పకుండా వస్తాడు. అంతే స్వామి, అంతే. కనీసం 100 పడుతుంది బయట. ఆయనకు రేగంపు ఉండి ఆయన మహానుభావుని వాళ్ళ నాయన ప్రతి కాలనీ నిలబెట్టుకున్నారు. నాయన ఒక గాంధీ మహాత్ముని టౌన్లో నిలబెట్టుకున్నారు. ప్రతి కాలనీ నాటి బీదవాడు చేసుకున్నారు. కానీ ఆయన నాకు ఒక మేలు చేయండి ఆయన. బాబాయ్ గారు, ఇప్పుడు చూస్తున్నట్లయితే
చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటావు? ఏం వాడేయలేడు స్వామి, ఎందుకంతనా? అంతే వాడేయలేడు స్వామి. ఆయన కథ రేగంప తగులుకొని నేను ఇప్పుడు చేతి ఎట్టనా అని సత్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అయిపోయింది. సుమారు 19-20 మంది ఆవుతండు నీకు పింఛన్ అవుతుందా? వస్తుంది స్వామి. ఎవరిస్తున్నారు? ఆ? ఎవరిస్తున్నారు? వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి? వాలంటీర్లే ఇస్తారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? దగ్గరకు వచ్చేస్తున్నారా? దగ్గరికి ఉందా వస్తుంది. ఈ ఫ్యాకల్టీ? బాగుంది స్వామి, ఇస్తారు. ఫెసిలిటీస్ ఇస్తారు. అంతా బాగానే ఉంది. అంత బాగుంది స్వామి. జగన్ ప్రభుత్వం రావాలంట మళ్ళీ. వస్తుంది. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకమ్మా జగన్ మళ్ళీ అనుకుంటున్నారు? జగన్ అంటే మాకు చేసిండు అన్ని సాయాలు, అందుకని ఆయన్ని అనుకుంటున్నాం మేము. అభివృద్ధి పరంగా ఎలా ఉందమ్మా మీకు? అభివృద్ధి జగన్ బాగానే చేసిండు మాకు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు, వచ్చి 6 గంటలకే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళంటే. పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వంలో అయినా ఇలాంటి పథకాలు చూసారు? ఈ ప్రభుత్వంలో? ఏ ప్రభుత్వంలో మాకేమి ఇవ్వలే, ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాలు మీకు ఏమైనా వచ్చినాయా? అమ్మ ఒడి వచ్చినాయి, రైతు భరోసా వచ్చినాయి, 18,000 వచ్చినాయి, పింఛన్ వస్తుంది. అంత బాగానే ఉంది, అంత బాగానే ఉన్నాయి. అభివృద్ధి పరంగా బాగానే ఉంది. పిల్లలు చదువుల పరంగా ఎలా ఉందమ్మా? చదువుకుంటున్నారు పిల్లలు, బొక్కులు అమ్మ ఒడి వేసాడు, అన్ని ఇస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తానంటున్నారు, దాని గురించి ఏమంటావు? అది అంతా తర్వాత దేవుడి నేరం, మనం చెప్పలేము అది. అవునా? ఎందుకంత నమ్మకం మళ్ళీ? అంటే ఆయన ఇంత సాయం చేసిండు కాబట్టి మనకు నమ్మకం వస్తాడని. అది ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ఆయనే కదా జగన్ తరఫున ఉండేది. ఆయన ఎలా చేస్తున్నాడు అమ్మా ఎమ్మెల్యే? ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు వరకు. మొన్న ఒకసారి వచ్చిండు అంతే. అదే ఈ కాలువలు గురించి వచ్చి మా ఇప్పుడు కాలువలు ఒకటే వేయించిండు ఆయన గెలిచినాక. అది ఒక్కటే ఆయన గెలిచినాక వేయించింది, ఇన్ని రోజులకు సెలవు కాబట్టి. అది జగన్ రావాలంటావు? అది వస్తే బాగుంటుంది అంటారు. వస్తే బాగానే ఉంటుంది. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇద్దామంటావా? ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? జగన్ రావాలనుకుంటున్నా. ఎందుకు బాబాయ్ జగన్? అబ్బా నాకు పింఛన్ పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తున్నా, ఆడవాళ్ళకు డబ్బులు 40 డబ్బులు ఇస్తున్నా. ఇంకా ఇంతకన్నా ఏం సారు? వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, వాళ్ళు భద్రంగా వస్తున్నారు. వాలంటీర్లు నువ్వు వెళ్తున్నావా వాళ్ళు నీ దగ్గరకు వచ్చేస్తున్నారు? మా కాడికి వచ్చారు, ఇంటికి వచ్చేస్తారు. బాబాయ్ గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సౌకర్యాలు చూసావా? లేదు. ఏ గవర్నమెంట్ లో చూడలేదా? ఏ గవర్నమెంట్ చూడలే, ఈ సౌకర్యం ఎప్పుడు లేదు. రోడ్లు ప్రధానంగా బాగానే ఉందా? రోడ్లు రోడ్డు బాగుంటాయి. కరెంట్ ఉందా? కరెంట్ ఉంటుంది. కాలువలు ఉన్నాయా? కాలువలు మంచిగానే ఉన్నాయా? కాలువ కూడా మంచిగా కొడుతుంటారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? బాగానే అన్ని బాగున్నాయి సార్. మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మార్కాపురం ఎలా చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడా? బాబాయ్ మరి జగన్ ని ఓడిస్తారు, టీడీపీ వస్తుంది అని అంటున్నారు. నిజమే, మరి అనుకుంటున్నారు. అట్టుండరు కామ్ ఉండరు. కొంతమంది అది ఆయన్ని పీడీపీ వేసుకొని అనుకుంటున్నారు. ఇట్టుండరు అట్టుండరు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ రాడు అని. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ రాడు, వాళ్ళందరూ అనుకుంటున్నారు జగనే వస్తాడా? అబ్బాయి ఇటు చూడు, మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు? ఫైనల్ ఎవరు వస్తాయి బాగుండు అనుకుంటున్నావు? నేనా జగన్ వచ్చే బాగుండు సార్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుండు? జగనే. ఎందుకు జగన్? ఎందుకు జగన్? నాకు బాగానే చేసాడు. బాగానే చేశారు బాబాయ్, బాగానే చేశారు మాట్లాడు బాబాయ్. ఇప్పుడు చూస్తున్నట్లయితే పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ ఇస్తాడు టయానికి. ఇంకా ఈ డబ్బులు బరాతు పడుతున్నాయి. రైతు భరోసా పడుతుందా? వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తున్నాయి. వాలంటీర్లు వచ్చి నీకు ఇస్తున్నారా, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నావా? వాళ్ళే వస్తారు. వస్తున్నారా? నిజంగా వస్తున్నారా? వస్తున్నారు. మాకు పోతలపాడు మాది. సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా? వాలంటీర్లు ఇచ్చి వెళ్తున్నారా? గతంలో నువ్వు వెళ్ళి నుంచోవాలనుకుంటా లైన్ లో, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో వెళ్ళి నుంచోని తీసుకోవాలి కదా పింఛను, 1వ తారీఖు వస్తే. నీ దగ్గరకు వచ్చి ఎత్తున్నారా? మా దగ్గరికి వస్తాను. రోడ్లు బాగానే ఉన్నాయి మీ ఊరికి? రోడ్లు బాగానే. కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది. అభివృద్ధి అంతా బాగానే ఉందా? నీళ్ళే తక్కువ. నీళ్ళు కొద్దిగా ఇబ్బంది. పోతలపాడు మార్కాపురంలో కోతలపాడు అది మా తర్లుబాడు మండలం. తరుపులాడి మండలం.